మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఏంటి మాస్క్తో ఉన్నా అనుకుంటున్నారా? ఇప్పుడైతే కొత్తగా కరోనా మళ్ళీ మొదలైంది అనేది అయితే చాలా వార్తలు అయితే వినిపిస్తున్నారు. అయితే ఇప్పటికే నమోదైనట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే ప్రచారంలోకి వచ్చాయి. హనంకొండలో 6 పాజిటివ్ కేసులు అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా 6 పాజిటివ్ కేసులు అనేది అయితే మనకి వినిపించడం జరిగింది. దాని దృష్ట్యా మనం ఇప్పుడు ఎంజిఎంలో ఉన్నామండి. రీసెంట్గా స్మిత సింగర్ మనకు తెలిసిందే కదా, వాళ్ళ తల్లిగారికి కూడా కోవిడ్ వచ్చినట్టుగా ఆ లక్షణాలు ఇలా ఉంటాయని పంచుకోవడం మీడియా పూర్వకంగా కూడా జరిగింది. అయితే ఈ కొత్త వేరియంట్ని ఎదుర్కోవడానికి మన ఎంజిఎం ఎంత సిద్ధంగా ఉంది, మరి ఇక్కడ ఏవైతే ఉన్నాయో కోవిడ్కి సంబంధించిన బ్లాక్స్ కానీ వీళ్ళ ఫెసిలిటీస్ కానీ ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, కిడ్స్ వైజ్గా కానీ ప్రతి ఒక్కటి వీళ్ళ దగ్గర ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయని మాట్లాడడానికి ఈరోజు ఎంజిఎంకి రావడం జరిగింది. లోపలికి వెళ్ళి ఒక్కసారి విచారించే ప్రయత్నం చేద్దాం. మనం ఎంజిఎం లోపలికి అయితే వచ్చామండి. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, కరోనా గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ కేసులు అయితే వస్తున్నాయి, వినిపిస్తున్నాయి కూడా మనకి చాలా వరకు. మరి ఎంజిఎం ఎంతవరకు సిద్ధంగా ఉందంటారు? యాక్టివ్ కేసెస్ మన దగ్గర అయితే ఏం రిపోర్ట్ కాలేదు ఇప్పటివరకు. బయట వస్తున్న న్యూస్, అది కూడా మెయిన్గా పత్రికాముఖంగా వస్తున్న న్యూసే తప్ప మనకి అఫీషియల్ డిక్లరేషన్లు ఇప్పటివరకు మన దృష్టికి అయితే ఏం రాలేదు. అండ్ మోరోవర్ ఇక్కడ మా వరకైతే మేము కోవిడ్ అయితే ఏంటి లేదు అంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోతుంది దగ్గరలో. సో ఫీవర్ కేసెస్ ఎలా రైజ్ అవుతాయి సీజన్ కాబట్టి. సో దాని వరకు మేము కోవిడ్కి సంబంధించి ఐసోలేషన్ వార్డ్స్ ఇంతకుముందు ఎలా అయితే ఆపరేషన్ చేశామో దాంట్లో ఒక 20 బెడెడ్ వార్డ్ అయితే మేము రెడీ చేసి పెట్టుకున్నాము. అండ్ ఫీవర్ కేసెస్ సంబంధించి స్పెసిఫిక్గా ఫీవర్ వార్డ్ అని కూడా ఒకటి సపరేట్ పెట్టాము. సో ఫీవర్ వార్డ్ ఇది ఎందుకు, మనకి ఒకవేళ ఫీవర్ కేసెస్ రైజ్ అవుతున్నాయి అన్నప్పుడు వాళ్ళని వీ డోంట్ నో అన్లెస్ వి టెస్ట్, మనకు తెలియదు కాబట్టి. సో వీళ్ళని ఆ ఫీవర్ వార్డ్లో ఉంచి సిమ్టమ్స్ ఉన్నాయి అనుకున్నాయి, ఒకవేళ దానికి సంబంధించి ఉండే ఛాన్స్ ఉంది అనుకున్న వాళ్ళని ఫీవర్ వార్డ్లో ఉంచి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఇద్దామని ఆక్సిజన్తో ఉన్న బెడ్స్తో ఉన్న వార్డుని ఒకటి రెడీ చేసి పెట్టుకున్నాం. బట్ ఇప్పటివరకు అయితే అలా అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఫీవర్ వార్డ్లో ఇవ్వాల్సిన అవసరం రాలేదు. అండ్ ఐసోలేషన్ వార్డు గురించి మనకి ఎప్పుడు ఉంటుంది అంటే కన్ఫర్మ్డ్ కేసు ఉండి ఐసోలేషన్ చేయాల్సినప్పుడు, ఇంతకుముందు పాత పద్ధతిలో కోవిడ్ అప్పుడు మనం ఎలా చేసామో అట్లా క్వారంటైన్ పెట్టి వాళ్ళని కోవిడ్ సపరేషన్ ఐసోలేషన్ వార్డ్ లాగా ఒక వార్డు కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. సో మందుల విషయంలో కానీ అన్ని రకాలుగా మేము రెడీగా ఉన్నాము. అండ్ ఎలాగో మనకు ఆక్సిజన్ ప్లాంట్ ఉంది, సో ఆక్సిజన్ కొరత కూడా ఏం లేదు. అంటే యాక్టివ్ కేసుల గురించి వస్తున్న ఈ అపోహల విషయానికి వస్తే కిట్స్ వైజ్గా బయట కూడా దొరుకుతున్నాయి, సెల్ఫ్గా చేసుకుంటున్నారు అనేది అయితే బాగా వినిపిస్తుంది. అంటే మీరు ఎంజిఎం నుంచి అట్లా బయటికి ఏదైనా కిట్స్ ఇవ్వడం జరుగుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దగ్గర టెస్టింగ్ ఫెసిలిటీ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు మనకు. సో వన్స్ గవర్నమెంట్ నుండి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి కిట్ సప్లై వస్తే మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. బయట అంటే చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు ప్రైవేట్లో, బట్ అలా చేసుకున్నా కూడా వాళ్ళకు ఒకవేళ పాజిటివ్ వచ్చింది రాలేదు అనే ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇప్పటివరకు కమ్యూనికేషన్ అయితే ఏమీ లేదు. సో ఫస్ట్ అంటే మీతో నేను ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానిక్ కాకండి. కోవిడ్ని మనందరం చూసాము, అందరం ఎదుర్కొన్నాం, బయటికి వచ్చాం. సో ఇలాంటి వేవ్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనం అందరం అనుకుంది ఫస్ట్ కోవిడ్ అనేది మనతో పాటు జీవితం సాగిస్తుంది. నెక్స్ట్ ఒకసారి వచ్చిందంటే వైరస్ మన మధ్యలో సర్క్యులేట్ అయితేనే ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర వేరియంట్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు కొన్ని కేసెస్ రికార్డ్ అవుతుంటాయి. అవి అయినాయి అని చెప్పి మనం ప్యానిక్ అయిపోయి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడము, అడ్మిషన్లు కావడము, టెస్టులు చేయించుకోవడము అవసరం లేదు. మనకు తెలియకుండా ఈ 4-5 ఏళ్లలో చాలాసార్లు కోవిడ్ మనకు వైరస్ వచ్చిపోయి ఉండొచ్చు. ఎందుకంటే మనం ఆ వేరియంట్ మారి బయట నుండి ఏదైనా కొత్త వేరియంట్ వచ్చినప్పుడు కొంతమంది అవుతారు. సో ఎవరు జాగ్రత్తగా ఉండాలి? గర్భిణులు, ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్లు, ఇట్లా ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో వాళ్ళకి ఆ హెల్త్ ఇష్యూస్ని కోపప్ కావడమే కష్టం ఉంది అనుకున్నప్పుడు ఇట్లాంటిది వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కేర్ తీసుకోవాలి, సలహా తీసుకొని దాన్ని బట్టి మెడిసిన్స్ వాడుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.